డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో అధికార కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు బరితెగించారు. కాంగ్రెస్ రౌడీలు అడ్డొచ్చిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ను నెట్టేసి మరీ బీఆర్ఎస్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును కిడ్నాప్ చేశారు. అటు ఎంపీడీఓ కార్యాలయంపైన దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బేఖతరు చేశారు. అటు 144 సెక్షన్ విధించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్న ఎస్పీ ఆదేశాలను సైతం పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇష్టారీతిన దౌర్జన్యానికి దిగారు. మరోవైపు తమను చంపుతామని, డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు భయాందోళనలో వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో అధికార కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు బరితెగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. కుమార్, కౌన్సిలర్ ఎవరైతే ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి ఓటికి హాజరవుతున్నారో ఆ కౌన్సిలర్లను పట్టుకొని చితక బాధినటువంటి సంఘటన, అట్లాగే కౌన్సిలర్లను దౌర్జన్యంగా గూండాగిరి చేస్తూ ఎక్కించుకొని తమ కారులను తీసుకుని పోయినటువంటి సంఘటన, ఈ రెండు కూడా ప్రస్తుతం ఇల్లందు మున్సిపాలిటీలో ఓటింగ్ పట్ల ప్రతిష్టంభన నెలకొనడానికి కారణమైంది. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య దగ్గరుండి వారందరినీ కిడ్నాప్ చేసుకుని తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కోరం పూర్తి కాకపోతే అవిశ్వాస తీర్మానం ఆగిపోతుంది కాబట్టి ఒకరిని లేదా ఇద్దరిని కిడ్నాప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఏదైతే మున్సిపల్ బిల్డింగ్ ఉందో మున్సిపల్ బిల్డింగ్ దగ్గరే కాపు కాసి వారంతా వెయిట్ చేసే పరిస్థితి కనపడుతోంది. వ్యవస్థలు కూడా ఏవైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో వారంతా కూడా స్థానిక ఎమ్మెల్యేకు అధికార పార్టీ నాయకులకు సహకరించేటట్టుగా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే ఒక కౌన్సిలర్ పైన దాడి చేస్తే పూర్తిగా చొక్కా చెరిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా దారుణంగా అతన్ని కొడితే దెబ్బలకు తాళలేక వెళ్లిపోయినటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే కొక్కు నాగేశ్వరరావు అని రెండవ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారో అతన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారో ఇంతవరకు తెలియదు. స్థానిక డిఎస్పీ వెళ్లి రిక్వెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా వెళ్లి ప్రశ్నించారు. ఇదేం పద్ధతి, ఇదేం వ్యవహార శైలి, అతన్ని తీసుకొచ్చి కౌన్సిల్ సమావేశం జరిగేలాగా చూడాలని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేశారు. కానీ ఇవన్నీ కూడా కేవలం పోలీసులను రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా ప్రభుత్వ కోర్టు ఆదేశాలు కావచ్చు, ఎస్పీ ఆదేశాలు కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి వ్యవస్థల తీరు కావచ్చు, ఎక్కడా వాటిని పాటించినట్టుగా కనిపించినటువంటి దాఖలాలు లేవు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టంభన నెలకొన్నటువంటి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని కేవలం ఇక్కడ మీడియా పట్ల మాత్రమే ఆంక్షలు విధించి ఇక్కడ ఎవరిని లేకుండా చేసి కౌన్సిల్ సమావేశం జరగకుండా అడ్డుకోవడంలో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇతర వ్యవస్థలు కావచ్చు సహకరించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు కిడ్నాప్ చేసేటువంటి దాదాపు 2 గంటలు కావస్తుంది. కిడ్నాప్ చేసేటువంటి కౌన్సిలర్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటు తీసుకెళ్లారనేటువంటి అంశాన్ని ఎవరు చెప్పట్లేదు. సాక్షాత్ ఎమ్మెల్యే కిడ్నాప్ చేసినటువంటి విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఆయన వేరే ఒక ప్రైవేట్ కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా అతన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే పోలీసులు చెదరగొడుతున్నారు. ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదు, 144 సెక్షన్ ఉందని వెళ్ళగొడుతున్నారు. కానీ అదే సందర్భంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది అల్లరి మొగలు కావచ్చు, గుంపులుగా వచ్చి మున్సిపల్ కార్యాలయం చుట్టుపక్కల మాట వేసి ఉండి ఇక్కడికి ఎవరైనా రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిష్టంభనగా చెప్పాలి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగకుండా చూడాలి. కోరం లేకుండా పోతే కనుక విశ్వాస తీర్మానం వాయిదా పడుతుంది, లేదంటే విరిగిపోతుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారంతో చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. కానీ వ్యవస్థలను కాపాడాల్సినటువంటి వాళ్ళు వ్యవస్థలను కాపాడలేదు. అట్లాగే హైకోర్టు వారి ఆదేశాలను పట్టించుకోలేదు. ఎస్పీ ప్రత్యక్షంగా సెక్షన్ విధించి ఇక్కడ కంట్రోల్ చేయడం కోసం అదనపు బలగాలను పంపినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కావచ్చు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో
ఖచ్చితంగా ఈ కౌన్సిల్ సమావేశం జరగకుండా చేస్తారు. చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. ఖచ్చితంగా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తారనేటువంటి ఆరోపణలు ఏవైతే ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులు చేశారో వాటిని నిజం చేస్తూ, ఎందుకంటే గత వారం 10 రోజులుగా కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని చెప్పి వారు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇంతమంది దగ్గర 300-400 మంది మీడియా ప్రతినిధులు, 200 మంది పోలీసులు ఉన్నప్పుడు బహిరంగంగానే వాటిని భయభ్రాంతులకు గురి చేస్తూ కిడ్నాప్ చేసుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఇక ఈ కోరం లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం బాధ్యపడుతున్నటువంటి ప్రతిష్టంభన కొనసాగుతుంది. పోలీసుల సైడ్ నుంచి కావచ్చు, అట్లాగే తీసుకెళ్ళినటువంటి కనుక కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళని కలిసి రప్పించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతులేదు. కుమార్, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.